అండి, అందరూ బాగున్నారా? మేమందరం బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేశానండి. యాక్చువల్గా ఈరోజు పొద్దున్నంతా ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు. డే అంతా చాలా సూదింగ్గా అయిపోయింది. ప్రెషర్ లేదు, టెన్షన్ లేదు, ఆకలి లేదు, అలా అయిపోయింది. నిజం చెప్పాలంటే ఈరోజు ఒక్కటే ఫాస్టింగ్ ఉన్నాను నేను. అది కూడా అంత కంప్లీట్ ఫాస్టింగ్ కాదు. కొబ్బరి నీళ్ళు తాగాను, ఒక చిన్న యాపిల్ ముక్క తిన్నాను, ఒక చిన్న జాంకాయ ముక్కలు 2 తిన్నాను, చిన్న చిన్నవి. సో ఈరోజు అలాగా ఫాస్ట్ చేశాను అనమాట. ఈరోజు పొద్దున్న 5:45 అలా లేచాను. అలా లేచి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర స్నానం చేసేసిన తర్వాత దేవుడి దగ్గర క్లీన్ చేసుకున్నాను. నిన్న చూపించాను కదా, ఆంటీతో దేవుడి దగ్గర ఉన్న సామాన్లన్నీ కడిగిపించుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర క్లీన్ చేసేసి దేవుడికైతే దీపం పెట్టుకున్నాను. ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయి చేసుకోవడానికి. నిన్న ఉదయం చెప్పింది నాకు సలివిడితో దీపాలు పెట్టమని చెప్పి, కానీ నాకు అది ఫెయిల్ అయ్యాను అని నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఈరోజే తెలిసింది చలివిడి దీపాలు అలా కాదు చేయాల్సింది అని. సో ఫస్ట్ అయితే బియ్యం నిన్న రాత్రి నానబెట్టాను. అవి నానబెట్టినవి ఫిల్టర్ చేశాను అనమాట. అంటే వాటర్ అన్నీ పోవడానికి ఫిల్టర్ చేసేసాను. అవి పక్కన పెట్టాను. దాని తర్వాత నిన్న పువ్వొత్తులు తెచ్చాను. యాక్చువల్గా ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి ప్యాకెట్స్ నేను వచ్చేసరికి 8:45 అలా అయింది. నేను యాక్చువల్గా ఒక్కటే కొట్టుకాడ ఏదైనా కానీ నాకు ఒకటి అలవాటు ఏంటంటే దట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఒక్కటే షాప్లో తీసుకుంటాను అనమాట. ఏదైనా కానీ పెట్రోల్ అయినా ఒకటే షాప్లో ఒకటే పెట్రోల్ బంక్లో కొట్టిస్తాను. గ్రాసరీస్ తీసుకుని ఒకటే షాప్లో తీసుకుంటాను అలా అనమాట. ఇవి కూడా నేను అలాగే తీసుకున్నాను. అక్కడ ఆవు నెయ్యి ప్యాకెట్ ఒక్కటే ఉందంట. ఇంకేం చేస్తాం, తప్పదు అని చెప్పి నూనె పోసాను అనమాట. కొంచెం ఆవు నెయ్యి వేసి కొంచెం నూనె పోసాను. యాక్చువల్గా బిఫోర్ డే రోజుని నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, నేను బోయినపల్లి సంతకెళ్ళి పువ్వులు 365 ఒత్తులు తెచ్చుకున్నాను అని చెప్పి. సో ఆ ఒత్తులు, ఈ పువ్వొత్తులు ఇవన్నీ కలిపి నానబెడుతున్నాను అనమాట సాయంత్రానికి. ఇదంతా పొద్దున్న టైంలో చేశాను అనమాట. ఇంకో ఇవన్నీ ఈ చిన్న గిన్నెలో నానబెడుతున్నాను మంచిగా. నేను సాయంత్రం వచ్చేటప్పుడు ఆవు నెయ్యి తెద్దామని అనుకున్నాను, కానీ నేనే లేట్ వచ్చాను కదా. నేను ఈరోజు 8 o'clock వచ్చాను ఆఫీస్ నుంచి. ఇంకా నాకు కూడా అసలు సెట్ అవ్వలేదు టైం. ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది ఆఫీస్ నుంచి రావడానికి. ఈ మధ్యన అయితే ఆఫీస్ నుంచి లేట్గానే వస్తున్నాలేండి. సో ఇలా నానబెట్టేసాను అనమాట. ఇంకా పనంతా అయిన తర్వాత ఇదిగో నేను బియ్యం వడపోసానని చెప్పాను కదా, వాటిని మంచిగా మిక్సీ పట్టి పిండి జల్లెడతో జల్లించాను అనమాట. యాక్చువల్గా వదిన చెప్పింది ఒక 1/2 kg బియ్యం పోయమని చెప్పింది. నేను అలాగే పోసాను. అసలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను ఎలా అయితే చేసుకుందామని అనుకున్నానో అలాగే చేసుకున్నాను ఈరోజు అయితే. నిజం చెప్పాలంటే దానికి నేను చాలా హ్యాపీ. కాకపోతే నాకు సలివిడితో దీపాలు చేయడం రాలేదన్నమాట. ఇంకో పిండి అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసి పిండి జల్లిడితో జల్లిచ్చేసాను. మెత్తగా అయిపోయింది పిండి. సో ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నా. యాక్చువల్గా ఇదంతా చాలా లెందీ ప్రాసెస్ కదా. ఈరోజు హాలిడే ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. నేను ఇది ఫస్ట్ టైం ఇలా పిండి ముద్దలతో దీపాలు పెడుతున్నాను అనమాట. నాకు కూడా రాదు ఇవన్నీ. మా అమ్మ కూడా లేదు బేసిక్గా. సో నాకు కూడా ఇలాంటివన్నీ ఏం తెలీదు. కాకపోతే నాకు కార్తీక పౌర్ణమి అని అంటే గుర్తొచ్చేది ఏంటంటే, మా చిన్నప్పుడు మా అత్తయ్యలు మా అమ్మ కలిసి చేసుకునేవాళ్ళు అనమాట. నాకు అమ్మమ్మ నాన్నమ్మది ఒక్కటే ఊరు మాది. సో నాకు అంత డిఫరెన్స్ ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే మేము అన్నీ చేసుకునే వాళ్ళమని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అలాగే మా పెద్దమ్మలు కూడా వచ్చేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో అందరూ కలిసే చేసుకుంటారు. శుక్రవారాలు పూజ కానివ్వండి, ఇలాంటివి కూడా. నాకు అందుకని అంత ఏం తెలీదు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది. కాకపోతే పీట మీద వాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు అనమాట, చందమామ ఎదురు
ఎదురుగుండా, అదొక్కటి తెలుసు నాకు. ఇంకొకటి గుర్తొచ్చేది ఏంటంటే కార్తీక పౌర్ణమి అని అంటే బెల్లం అన్నము. బెల్లం అన్నం అంటే ఏంటో అనుకునేరు. అది మా సైడ్ అయితే పులగమన్నం అంటాము. అది బెల్లం వేసుకుని నెయ్యి వేసుకుని తింటారనమాట, పచ్చి పులుసు వేసుకొని బాగుంటుంది అది. ఈ రెండు నాకు బాగా గుర్తు కార్తీక పౌర్ణమి అంటే. నేను పిండిలో కొంచెము బెల్లం వేసి దాన్ని కొంచెం ముద్దలాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. గట్టిగానే చేయమని చెప్పింది వదిన. ఒకవేళ దీపాల్లాగా రాకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి మెత్తగా చేసుకుందులే అని చెప్పిందనమాట. ఇంకా పిండి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టాను, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇప్పుడైతే పొద్దున్నే పూజ చేసేసాను కదా, ఇప్పుడు ధూపం వేస్తున్నాను. టైం ఆల్మోస్ట్ 8-10 అలా అయిందనమాట. ఇంకా ధూపం వేసేస్తున్నాను ఇల్లంతా. నాకు బేసిక్గా ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ధూపం వేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, అలాగే పాజిటివ్గా కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక షాప్ నుంచి పర్టికులర్గా నేను అగరబత్తీలు అవి తెచ్చాను అని చెప్పి. ఆ స్టిక్స్ ఉంటాయన్నమాట, ఆ స్టిక్ కూడా వెలిగించాను. దట్టు లెవెండర్. నాకు లెవెండర్ స్మెల్ అంటే చాలా ఇష్టము. ఇల్లంతా లెవెండరే వస్తుంది ఒక 4-5 రోజుల నుంచి. నేనేంటంటే ఎక్కువ అగరబత్తి ఇలా ధూపాలు వేయడము, రూమ్ ఫ్రెషనర్స్ ఇవన్నీ లెవెండరే తీసుకొని వస్తాను అనమాట. అగరబత్తి కూడా లెవెండర్ స్మెల్లే వస్తుంది ప్రజెంట్ వాడేదైతే. సో అవి పెట్టాను. అవి పెట్టినా కానీ ధూపం వేయాలి అని చెప్పి ధూపం వేసేసిన తర్వాత ఇంకా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకు టైం అయిపోతుంది, నేను నిన్నటి వీడియోకి వాయిస్ ఇవ్వలేదన్నమాట. ఇంక ఇవన్నీ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి అప్పుడు మళ్ళీ స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను అనమాట. నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఇల్లంతా చూసారా ధూపం ఎంత బాగుందో, పొగలతో. నాకు భలే అనిపించింది ఇది. ఇల్లంతా ధూపం వేస్తే ఇలా ఉంటుందండి. దట్టు నేను తలుపులు వేసేసాను కదా, అందుకని చెప్పి ఆ ధూపం పొగంతా ఇంట్లోనే ఉందన్నమాట. ఇలాంటి టైంలో బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇంట్లో భలే అనిపిస్తుంది వాసన, పాజిటివ్నెస్ ఇవన్నీ కూడా. ఈరోజు నేను కొత్త బట్టలు వేసుకున్నానండి. ఈ షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను నేను. యాక్చువల్గా ఇది 800 పడింది. చాలా అంటే చాలా బాగుంది. కానీ నాకు ఏమనిపించింది అంటే బ్లేజ్ కలర్ లెగిన్ వేసుకుంటే బాగుండేది, ఇంకా లుక్ ఎన్హాన్స్ అయ్యేది అని అనిపించింది అనమాట. ఇది 800 రూపీస్ పడింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఆఫీస్కి ఈరోజు 10కి వెళ్ళాను. నాకు మీటింగ్ స్టార్ట్ అయింది ఆఫీస్కి వెళ్ళేసరికి. ఇంకా సాయంత్రం కొంచెం లేట్ వచ్చాం కదా, 8 o'clockకి. ఫస్ట్ స్నానం చేసేసి ఇగో ప్రసాదాలు చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చేసే ప్రసాదమే ఇదేంటంటే గోధుమ నూక ప్రసాదము. సో అది చేసేసాను. ఒక పక్కన పులగమన్నం వండుతున్నాను, ఇంకొక పక్కన ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను. అయ్యి బాబు ఇంత గట్టిగా ఉంది, ఇంత చల్లగా ఉంది, నేను దీంతో దీపాలు ఎప్పుడు చెయ్యాలి అని అనుకున్నాను. ఇంక అందుకే మెత్తగా పిండేస్తున్నాను, అంటే దీన్ని పొడుం చేస్తున్నాను అనమాట. ఇందులో కొన్ని నీళ్లు పోసి మెత్తగా చేశాను అనమాట. ఇంకో మెత్తగా చేసింది వదినేం చెప్పిందంటే, మన నక్షత్రాలు ఎన్నైతే ఉంటాయో అన్ని పిండి దీపాలు పెట్టాలి అని చెప్పిందనమాట. మధ్యలో పెద్దది, చుట్టూరు చిన్న చిన్నవి పెట్టుకోమని చెప్పింది ఒక ప్లేట్లో. నేనైతే ఇలా అరేంజ్ చేశాను. ఎవ్వరు పేర్లు పెట్టకండి, నెక్స్ట్ టైం దీన్ని సరి చేసుకుంటాను. ఎలా చేయాలి ఏంటి అనేది మా వదిన్ని అడిగి తెలుసుకుంటా, నాకు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. ఇంకా ఇలా చేసేసిన తర్వాత ఇందులో పొద్దున్న పువ్వొత్తులు నానబెట్టాను కదా, ఆ ఒత్తుల్ని ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఈ ప్లేట్ అయితే వెలిగించిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నాకైతే మంచిగా అనిపించింది, చాలా హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ పర్టిక్యులర్ రోజు అయితే నేను అనుకున్నట్టు చేయగలుగుతున్నాను అని చెప్పి. బేసిక్గా ఫాస్టింగ్ ఉంటే ఓపిక ఉండదు నాకు ఎస్పెషల్లీ. సో ఈరోజు చీర కట్టుకున్నాను, సాయంత్రం పూజ మంచిగా చేసుకున్నాను. దేవుడి దగ్గర దీపం పెట్టేసిన తర్వాత తులసమ్మ దగ్గర ఈ పిండి ఒత్తులు వెలిగిస్తున్నాను అనమాట. నాకు బచ్చు అని నా కొలీగ్ ఉన్నాడు విజయవాడలో. తను చాలా పెద్ద ఏజ్,
సో తను చెప్పాడనమాట, చెల్లి చెల్లి అంటాడు, నేను అన్నా అని పిలుస్తా తనని. తను చెప్పాడు అగ్గిపుల్లతో వెలిగించకూడదంట మనం దీపాలు ఏదైనా కానీ. అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి అగరబత్తితోనే వెలిగిస్తాను. నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నా కానీ నేను అగరబత్తితోనే వెలిగిస్తాను దీపాలు ఏదైనా కానీ. సో ఫస్ట్ అయితే దీపాలు వెలిగిస్తున్నాను. ఇంట్లో పూజ చేసేసిన తర్వాత తులసం దగ్గర దీపాలు వెలిగిస్తున్నాను అనమాట. ఈ 365 ఒత్తులు కూడా వెలిగించేసాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దేవుడు ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ స్టేజ్లో ఉన్నాను నేను అని అంటే దేవుడు చూడబట్టే ఉన్నాను అని నేను అనుకుంటాను. చాలా ఇబ్బందులు ఫేస్ చేసి వచ్చాను నేను లైఫ్లో. అది ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను అని అనిపిస్తుంది నాకు. సో ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫాస్టింగ్ వదులుతున్నాను. ఇంకా పులగమన్నం అంటే నాకు బెల్లం అన్నమే అని చెప్పి బెల్లం పొడి ప్యారిస్ వాళ్ళది ఫ్లిప్కార్ట్లో 1+1 ఆఫర్ ఉంటే తెప్పించాను అనమాట. ఈ పులగమన్నం ఏంటంటే ఉప్పు, బియ్యము, కొంచెం జీలకర్ర, పెసరపప్పు అన్నీ కలిపి వండుతారనమాట. బాగా మెత్తగా వండేసాను నేను. సో ఫస్ట్ అయితే కొంచెం వేడివేడి అన్నం పెట్టుకొని ఆ తర్వాత కొంచెం బెల్లం పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అమృతం. మీరు ఎవరన్నా ఇలాంటివి తింటారా? అన్నంలో బెల్లం ఏంటి అని అనుకోకండి. యాక్చువల్గా పులగమన్నం అంటేనే అది. ఇందులో పచ్చి పులుసు నా చిన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు, కానీ పెద్ద అయిన తర్వాత కొంచెం ఇష్టం ఎక్కువైందనమాట. ఇప్పుడు ఎవరు మనకి చేసి పెట్టేవాళ్ళు లేరు కదా, అందుకని ఇష్టం ఎక్కువైంది అంతే. సో ఇదైతే తినేసాను. తినేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక చీర కట్టుకొని పూజ చేసుకున్నాను కదా, సో అది చాలా నార్మల్ శారీ. అది నేను ఎలా కట్టుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు బ్లాక్ కలర్. ఈ చీర మీద బ్లౌజ్ నేను కుట్టించుకొని ఆల్మోస్ట్ ఒక 4 years అయి ఉంటుంది. చాలా లూజ్ అయిపోయింది. ఇదే ఇవాల్టి నా లుక్. వీడియో నచ్చిందా?